మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. సో పెద్ద గ్లిమ్స్ వచ్చినప్పుడు రామ్ చరణ్ గదదునా అదేనా సేమ్ అంటే డమ్మీలే ఇది ఆయన వాడింది రియల్ ఆయన వాడింది ఆల్మోస్ట్ అంటే డమ్మీ చేసాం కానీ ఫుల్ డమ్మీ కాదు ఒక 15 కేజీస్ వచ్చేలా చేసుకున్నాం. ఓకే ఓకే అంటే కొంచెం వెయిట్ కావాలి కాబట్టి ఓకే 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 అదే కొంచెం ఈ బైసెప్ కనపడాలంటే ఆ మాత్రం వెయిట్ ఎత్తాలి కదా. ఓకే ఎన్ని రెడీ చేశారు అవి? అది ఆయన వరకు ఒకటే పీస్ రెడీ చేసాం. వుడ్ ఏంటండి అది చాలా షైనింగ్గా ఉంది అసలుకి. పాలిష్ జనరల్గా కుస్తీ చేసే వాళ్ళు వీళ్ళందరూ చాలా నీట్గా పెట్టుకుంటారండి. వాళ్ళ ఎలిమెంట్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు. ఓకే ఇట్స్ మోర్ ఆఫ్ గాడీ లాగే డీల్ చేస్తారు. వాళ్ళ కింద చేసే మట్టిలో కూడా పసుపు నెయ్యి ఇట్లాంటి ప్రాసెస్ అంతా చేసి చేస్తారు. సో వాళ్ళకి అది రెస్పెక్ట్ఫుల్ థింగ్. సో వెల్ మెయింటైన్ ఉంటాయి. అందుకోసం కొంచెం బాగా నీట్గా మెయింటైన్ చేసి పాలిష్ అయ్యి పెట్టుకున్నట్టు పెట్టాము. రోజ్ వుడ్ జనరల్గా రోజ్ వుడ్ బాల్సా వుడ్స్ ఇవన్నీ వాడతారు. మనం సినిమాటిక్ వుడ్ వాడాము. ఒక సినిమాటిక్ వుడ్. రియల్గా అయితే రోజ్ వుడ్ ఎక్కువ వాడతారు. రోజ్ వుడ్ టీక్ ఆల్మోస్ట్ ఈ ఫస్ట్ గ్లిమ్స్ చూడగానే ఆల్మోస్ట్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ పండగ. కొంచెం డేట్ అనౌన్స్మెంట్ మళ్ళీ ముందుకు వెళ్ళిపోయింది అనేది ఒక చిన్న నిరుత్సాహం ఎనీహౌ. బట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే ఆల్రెడీ గ్లోబల్ స్టార్ ఇచ్చేసారు రామ్ చరణ్కి. అంటే సినిమాకి కొత్తగా ఏమి ఇవ్వడానికి ఏం లేదు. ఆల్రెడీ గ్లోబల్ మెగా పవర్ స్టార్ అయిపోయారు. సో ఈ సినిమా తర్వాత కొత్త టైటిల్ ఏమి ఇద్దాం అసలుకి? యూనివర్సల్ స్టార్ సో ఇచ్చేసారు, అయిపోయింది. జస్ట్ క్యాజువల్గా చెప్తాను. బట్ చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్ ఇంత పెద్ద డ్రామా పిక్చర్ ఏది రాలేదు కూడా స్పోర్ట్స్కి సంబంధించి. అంటే నార్త్లో మనం బాలీవుడ్లో చూసాం కానీ ఏమనిపించింది సార్ కథ విన్నప్పుడు? మీకు ఫుల్ వెయిటేజ్ అనిపించిందా క్యారెక్టర్ కానీ, లేకపోతే ఎంటైర్ స్టోరీ కానీ? నాట్ ఓన్లీ రామ్ చరణ్స్ క్యారెక్టర్, రిమైనింగ్ అదర్ క్యారెక్టర్స్ కూడా. ఓవరాల్గా కథ ఈజ్ వెరీ ఎమోషనలీ రూటెడ్ అండి. ఎమోషన్స్ ఏవైతే ఈ కథలో ఉంటాయో భయంకరంగా గ్రౌండ్ లెవెల్ రూటెడ్ ఉంటాయి. ఈజీలీ కనెక్ట్ అయిపోతాం ప్రతి క్యారెక్టర్కి, ప్రతి క్యారెక్టర్ ఎమోషన్కి ఈజీగా ఆడియన్ అనే వాళ్ళు కనెక్ట్ అయిపోవడం జరుగుతుంది. సో టోటల్ ఆ సినిమా ట్రావెల్ ఆఫ్ జర్నీలో ప్రతి ఆడియన్ ట్రావెల్ అవుతాం. సో అల్టిమేట్లీ ఎమోషనల్ ఫ్యాక్టర్ మాత్రం లాస్ట్కి వచ్చేసరికి అందరి కంట్లో నీళ్ళుతోనే బయటకు వస్తారనేది నేను గట్టిగా చెప్పేది. కథ చెప్పేది ఇప్పుడు ఎయిట్ చేశారా మీరు కూడా? ఎస్, మామూలు కాదు. ఆల్మోస్ట్ ఒక చెప్పాను 20 మినిట్స్ వరకు నేను ఏంటి కథ ఇలా ఉంది ఏంటి అనే ఒక షాక్ మోడ్లో ఉన్నాను. స్పోర్ట్స్ డ్రామాలో అంత ఎమోషనల్ ఏముంటుంది సార్? ఎలిమెంట్ జర్నీ అండి. ఇట్స్ ఆల్ అబౌట్ జర్నీ. స్పోర్ట్స్ ఏముందంటే అదే 6 అదే 4 అదే గెలుపు అదే కుస్తీ. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇస్ ద ఎమోషన్. లగానికి ఒక ఎమోషన్, అలాగే దీనికి ఒక ఎమోషన్, ప్రతి దానికి ఒక ఎమోషన్ ఉంటుంది కదా. సో ఎమోషన్ ఈజ్ సంథింగ్ విచ్ విల్ బి ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పుడు బుచ్చిబాబు రామ్ చరణ్తో సినిమా చేస్తున్నారని అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అంత ఊపు అయితే రాలా. టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలి కదా. కొన్ని ఉప్పెన తీశారు. ఉప్పెన తర్వాత ఒక 4 years గ్యాప్, మధ్యలో ఒక 2-3 పిక్చర్స్ ది బెస్ట్ చేశారనుకోవడానికి కూడా లేవు. ఓన్లీ ఉప్పెన, అది కూడా అతను కూడా డెబ్యూ ఫిలిం. చూస్తే ఒక్కసారిగా పెద్ది. మీకు కూడా కొంచెం అనిపించుంటుంది అదేంటి రామ్ చరణ్ గారు ఇప్పుడు గ్లోబల్ స్టార్, పెద్ది, బుచ్చిబాబు, రిస్కా, అవసరమా, ఎందుకని అది కొంచెం కథ వెనక ముందు అనిపించుంటుంది కదా? చిచ్చి అసలు అలాంటిది ఏం లేదండి. ఏమండి, నోబడీ ఈజ్ చిన్నగా చూడాల్సిన అవసరం లేదు. బికాజ్ నేను చాలామంది ఫస్ట్ టైమర్స్తో వర్క్ చేశాను, చాలామంది దీంతో వర్క్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జడ్జిమెంట్ కాదు కదా. నేను బుచ్చి కథ చెప్తే ఈ కథ బాగుందా లేదా నేను ఇంకోళ్ళు చెప్పే స్టేజ్ కాదు. హీరో గారు ఓకే చేసిన కథని నేను విన్నాను. ఓకే, అంటే హీ హ్యాజ్ ఎ అండర్స్టాండింగ్. నో, ఇప్పుడు ఈ కథ మనం ఓకే చేసాము అంటే ఆయనకి ఏదో 100 ఫ్యాక్టర్లు కనిపించుంటే ఓకే చేసుకుంటారుగా. సో మన ఎగ్జైట్మెంట్ ఎంతసేపు ఏముంటుంది, ఆయనకి ఏం కనిపించి ఆ ఎగ్జైట్మెంట్ అయింది, దాన్ని మనం ఎలా డ్రైవ్ చేయగలుగుతాం అనే ఫ్యాక్టర్లో ఆలోచిస్తాం. కానీ ఎప్పుడు కూడా వీళ్ళకి ఎందుకు ఆపర్చునిటీ వచ్చిందని ఎప్పుడు అనుకోం. మేబీ చరణ్ అడుగుంటారు అందరూ, జూనియర్ ఎన్టీఆర్ కానీ మిగతా వాళ్ళు అడుగుండొచ్చు, ఏంటి అంత ఎలిమెంట్ ఏంటి నీకు నచ్చిన ఎలిమెంట్ ఆ సినిమా యాక్సెప్ట్ చేయడానికి? ఫస్ట్ మూవీ డైరెక్టర్ కదా. కదిన తర్వాత అసలు డిస్కషన్ ఉండదండి. అసలు మీరు ఎందుకు ఓకే చేస్తారని డిస్కషన్ కాదు. ఈ ఆపర్చునిటీ నాకెందుకు రాలేదని ఫీల్ అవుతారు జనరల్గా హీరోలు. ఏ హీరో అయినా అంతలా ఉంది కథ 100%. యాక్చువల్గా అయితే బుచ్చిబాబు ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత ఎన్టీఆర్తో ట్రావెల్ చేస్తారు, ఎన్టీఆర్తో మూవీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు అందరూ.
కరెక్ట్. అంటే ఐ డోంట్ నో, అంటే సేమ్ కథ కాదా అనేది నాకు ఐడియా లేదు. మేబీ అయ్యి ఉండొచ్చు కదా సేమ్. మేబీ. సో మేబీ నాకు అనిపించింది అంటే ఇలాంటి స్టోరీ అంటే ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడు అనిపించింది ఎన్టీఆర్ గారికి ఇలాంటి బాగా యాప్ట్ అవుతుందేమో, బుచ్చిబాబు గారు అందుకు రెడీ చేసుకున్నారేమో, ఎన్టీఆర్తో సినిమా తీయాలనుకున్నారేమో, ఆయన డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదేమో, ఇప్పుడు ఆయన కూడా ఎక్కువ డేట్స్ ఏదో ప్రాబ్లం వల్లే చేంజ్ అయిందని తెలుసు, బట్ సేమ్ కథ కాదా అనేది నాకు తెలియదు. ఓకే ఓకే. సో ఒక టాప్ 5 ఆర్ట్ డైరెక్టర్స్, ఇప్పుడు బిఫోర్ ఆర్ట్ డైరెక్టర్స్ అనేవాళ్ళు ఇప్పుడేమో ప్రొడక్షన్ డిజైనర్స్ అని చెప్తున్నారు. కొంచెం పాన్ ఇండియా మూవీస్, పాన్ వరల్డ్ మూవీస్ వచ్చిన తర్వాతే ఈ ఆర్ట్ డైరెక్టర్స్ అనే వాళ్ళు కూడా కొంచెం ఇంటర్వ్యూస్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు కదా సార్. సాహో కైండ్ ఆఫ్ తర్వాత కైండ్ ఆఫ్ జనరల్గా ఏంటి సినిమా ఇండస్ట్రీ అంటే సెటిల్ వేసుకుంటారు, ఆ సెటిల్ ఎవరు అంతే అంటారు, ఎందుకు వేస్తారు, దేనికి వేస్తారు, దానికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దానికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, ఇన్ని ఫ్యాక్టర్స్ ఆడియన్స్కి అప్పుడు తెలియదు. అవును. బట్ కొంచెం దసరా, మహానటి, శ్రీమంతుడు ఈ సినిమాల తర్వాత అవినాష్ కొల్ల అనేది కూడా ఎవరో తెలిసిపోయింది. యా. సో ఓకే, మన దగ్గర కూడా విషయం ఉంది, గుర్తించారు. అది విషయమే లేదులే. సో ఆల్ అబౌట్ ఆపర్చునిటీ అండి, యూజింగ్ ద రైట్ ఆపర్చునిటీ రైట్ టైం. ఆ విధంగా నాకు రైట్ ఆపర్చునిటీస్ పడ్డాయని నా ఫీలింగ్. బట్ ఏ సినిమా చూసి బుచ్చిబాబు ఓకే చెప్పారండి, ఆర్ట్ డైరెక్టర్గా మీరే బాగుంటారు ఈ సినిమాకి? అదేనా అడగలా నేను, జనరల్గా మా ఇద్దరి మీద డిస్కషన్ రాలా మరి. బట్ కథ చెప్పిన తర్వాత మీరు స్టార్ట్ చేశారు. ఎస్, అంతే కదా. ఎస్. కథ సినిమా స్టార్ట్ కాక ముందు ఆల్మోస్ట్ 1.5 year ముందు విన్నాను నేను కథ. అంటే ఆల్మోస్ట్ ఆ టైంలో గేమ్ చేంజర్ షూట్ అవుతుంది, ఆ టైంలో విన్నాను. సో ఆ తర్వాత ఆల్మోస్ట్ మనం 1 year 4 months పైన ఐ థింక్ వీ డిడ్ ప్రీ ప్రొడక్షన్. సో ఆ తర్వాత సినిమా స్టార్ట్ అయింది. ఓకే, చెప్పాలంటే టాప్ 5 ఆర్ట్ డైరెక్టర్స్ అని కొడితే ఇప్పుడు అవినాష్ కొల్ల కూడా ఉంటున్నారు. ఓకే, ఒక సాబు సిరిల్ గారు, సాహి సురేష్ గారు అనుకుంటా, రవీందర్ గారు అండ్ అవినాష్ కొల్ల, ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు, అశోక్ కుమార్ గారా, ఆనంద్ గారు. ఆనంద్ గారు ఇప్పుడు బిజీ అయిపోయారు పొలిటికల్ గా. లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆయనేగా చేసింది. ఓకే ఓకే. సో తర్వాత మీరు, బట్ ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా సార్, అంటే ఎంత పెద్ద స్టార్తో వర్క్ చేయటం ఒక కళలాగా, డ్రీమ్ లాగా అనిపిస్తుంటుంది. డెఫినెట్గా అండి. మూవీ ఇండస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ కల్చరల్ ఇంటర్ఫేస్ అండ్ క్రియేటివ్ ఎక్స్పీరియన్సెస్. సో ఇక్కడ ఎవరైనా వర్క్ చేస్తాడు అంటే ఎక్స్పీరియన్స్ కోసం వర్క్ చేస్తారు. ఓకే, క్రియేటివ్ ఫీల్డ్ ఈజ్ నెవర్ అబౌట్ మనీ. సో ఎప్పుడైనా సరే నువ్వు బయట నేను 20 గంటలు కష్టపడితే ఎంత వస్తుంది అని లెక్కేస్తే, ఇండస్ట్రీలో 20 గంటలు కష్టపడితే ఎంత వస్తుంది అంటే ఇట్స్ నాట్ మ్యాచ్డ్. ఓకే, బట్ నేమ్ అండ్ ఫేమ్ అయితే ఇక్కడే వస్తాయి. అది కూడా ఒక లిమిట్ వరకు మనీ అనేది. యా. సో నేమ్ అండ్ ఫేమ్ కోసమే ఉంటుందండి. ఎప్పుడైనా క్రియేటివ్ స్పేస్లో ఉండే ప్రతి టెక్నీషియన్ అవ్వచ్చు, ఎనీ వర్కర్ హూఎవర్ ఈస్ బీన్ కమింగ్ హియర్ టు జాయిన్ ఇండస్ట్రీ, మేబీ ఓన్లీ బికాస్ హీ హ్యాస్ దట్ క్రియేటివ్ స్పేస్ ఇచ్చి ఉండి నేను అక్కడ ఉండాలి అనే తప్ప డబ్బుల కోసం అయితే ఎవరు ఇండస్ట్రీకి రారు. ఇట్స్ మోర్ ఆఫ్ ప్యాషన్ థింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.